హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు విహీ టాక్స్. హీరామండికి స్వాతంత్రోద్యమానికి ఉన్న సంబంధం ఏంటో తెలియాలంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి. సంజయ్ లీలా బన్సాలీ తీసిన హీరామండి వెబ్ సిరీస్ తర్వాత హీరామండి అనగానే మనందరికీ గుర్తొచ్చేది అదొక వేశ్యాగృహం అని. కానీ హీరామండికి ఆ పేరు ఎలా వచ్చిందో ఇప్పుడు చూద్దాం. హీరామండి అనేది పాకిస్తాన్లోని లాహోర్లో ఉన్న ఒక ప్రదేశం. 17వ శతాబ్దంలో మహారాజా రంజిత్ సింగ్ అనే రాజు పంజాబ్ మరియు చుట్టుపక్కల రాజ్యాలను పరిపాలిస్తుండేవాడు. ఆయన సిక్కుల సామ్రాజ్యానికి మొట్టమొదటి రాజు. ఈ మహారాజా రంజిత్ సింగ్ దగ్గర హీరా సింగ్ డోగ్రా అనే వ్యక్తి ప్రధానమంత్రిగా ఉండేవాడు. ఆయన ప్రస్తుతం ఉన్న హీరామండిలో ఆహార ధాన్యాలను అమ్మే ఒక సంతను ఏర్పాటు చేశాడు. ఆయన పేరు మీదుగా ఆ ప్రదేశం మొదట హీరాసింగ్ మండిగా పిలువబడింది. దాని అర్థం హీరాసింగ్ బజార్ లేదా తెలుగులో హీరాసింగ్ సంత అని. 15వ శతాబ్దంలో మొఘల్ చక్రవర్తి అక్బర్ కాలంలో ఆఫ్ఘనిస్తాన్ మరియు ఉజ్బెకిస్తాన్ దేశాల నుండి ఆడవారిని తీసుకువచ్చి కథక్ లాంటి నృత్యాలను చేయించేవారు. లాహోర్లో మొఘల్ చక్రవర్తి మరియు రాజ్యాధికారులు ఉండడానికి ఒక కోటను ఏర్పాటు చేసుకున్నారు. ఆ తర్వాతి కాలంలో అది షాహీ మొహల్లాగా ప్రసిద్ధి చెందింది. దాని అర్థం రాజుకు సంబంధించిన వాళ్ళు ఉండే ప్రదేశం. మొఘల్ సామ్రాజ్య కాలంలో హీరామండి నృత్యకారులతో ఉండేది. మొఘల్ చక్రవర్తులు మరియు మిగిలిన రాజ్యాధికారులు ఆ నృత్య ప్రదర్శనలను చూసి అక్కడ ఉండే హీరామండి ఆడవారికి విలువైన బహుమానాలు ఇచ్చేవాళ్ళు. ఆ తర్వాత వచ్చిన అహ్మద్ షా అబ్దాలీ అనే వ్యక్తి స్థాపించిన దురానీ సామ్రాజ్యంలో హీరామండికి వేశ్యలకు స్థావరంగా పేరు వచ్చింది. అహ్మద్ షా అబ్దాలీ ఆయన చేసిన యుద్ధాల్లో ఓడిపోయిన రాజ్యాల్లోని ఆడవారిని తీసుకుని వచ్చి హీరామండిలో బానిసలుగా ఉంచేవాడు. మహారాజా రంజిత్ సింగ్ కాలంలో వేశ్య సంస్కృతిని హీరామండి నుండి పూర్తిగా తొలగించారు. అక్కడ ఉన్న ఆడవారు రాజస్థానాల్లో నృత్య ప్రదర్శనలు ఇచ్చేవారు. బ్రిటిష్ రాజ్యంలో హీరామండిని మళ్ళీ వేశ్యా ప్రదేశంగా మార్చారు. కేవలం రాజ్యాధికారులే కాకుండా ధనవంతులైన మగవారు కూడా హీరామండికి వచ్చి వారి నృత్య ప్రదర్శనలు చూసి వారికి విలువైన కానుకలు, డబ్బు ఇచ్చేవారు. స్వాతంత్రోద్యమ కాలంలో హీరామండి స్వాతంత్రోద్యమకారులకు సమావేశాలకు స్థావరంగా ఉండేది. హీరామండిలోని నృత్యకారులు, వేశ్యలు వారి పలుకుబడిని ఉపయోగించి స్వాతంత్రోద్యమకారులకు ధన సహాయం చేసేవారు. అలాగే వారిని బ్రిటిష్ వారికి దొరకకుండా సంరక్షించేవారు. ఇవే కాకుండా వారు స్వయంగా స్వాతంత్రోద్యమంలో కూడా పాల్గొన్నారు. గాంధీ గారు గౌహర్ జాన్ అనే హీరామండికి చెందిన ఒక ఆవిడ్ని కోల్కతాలో కలిశారు. మీ నృత్య ప్రదర్శన ద్వారా వచ్చిన ధనాన్ని ఉద్యమానికి విరాళంగా ఇవ్వవలసిందిగా ఆయన కోరారు. దానికి ఆవిడ అంగీకరించి మీరు నా నృత్య ప్రదర్శనకు వస్తే మీరు చెప్పినట్లుగా విరాళం ఇస్తానని అన్నారు. కానీ అదే రోజు నాగ్పూర్లో వేరే ముఖ్యమైన సమావేశం ఉండడం వల్ల గాంధీ గారు ఆ ప్రదర్శనకు వెళ్ళలేకపోయారు. ఆ రోజు ఆవిడ ప్రదర్శనకి 24,000 రూపాయలు కానుకలుగా వచ్చాయి. కానీ ఆవిడ 12,000 రూపాయలు మాత్రమే విరాళంగా ఉద్యమానికి ఇచ్చారు. దానికి కారణం గాంధీ గారు ఆ ప్రదర్శనకు రాలేదని. దేశ విభజన తరువాత హీరామండిలోని ఆడవారు నృత్య మరియు సంగీత కళాశాలను స్థాపించారు. హీరామండికి సంబంధించిన అనేక మంది కళాకారులు చాలామంది పాకిస్తాన్ సినిమాల్లో నటించారు.